ఈ వీడియోలో రేఖా చిత్రం తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది సోనీ లివ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 2 hours 27 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరో వివేక్ తను చేస్తున్న పోలీస్ జాబ్ నుంచి అయితే సస్పెండ్ అవుతాడు. తిరిగి జాయిన్ అయిన తర్వాత తనకు ఒక సీరియస్ కేసు అయితే రావడం జరుగుతుంది. మరి ఆ కేసు ఏంటి, తను ఎందుకు సస్పెండ్ అయ్యాడు, మరి హీరో ఏం చేశాడు, వీడి చుట్టూ నడిచే స్టోరీయే రేఖా చిత్రం. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఇట్ వాజ్ ఓకేష్ భయ్యా. మీరు కనుక ఎక్కువ థ్రిల్లర్స్ చూడలేదు, ఎక్కువ క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ చూడలేదు, ఏదో 1-2 అలా చూసాము అనుకుంటే ఖచ్చితంగా చూడండి, మీకు చాలా బాగా నచ్చచ్చు. లేదు మేము క్రైమ్ థ్రిల్లర్స్ చాలా చూసాం, కొరియన్ థ్రిల్లర్స్ కూడా చూసాం, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది థ్రిల్లర్స్ చూడడంలో అనుకుంటే కనుక మీకు ఇది యావరేజ్ అనిపిస్తుంది. నాకు నచ్చిన పాజిటివ్స్ వచ్చేసి తీసుకున్న కాన్సెప్ట్ని వీళ్ళు ప్రజెంట్ చేసిన విధానం అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే ఎప్పుడు క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ అనేసరికి ఆ కేసు ప్రజెంట్ చేసే విధానం చాలా రెగ్యులర్గా రొటీన్గా చేస్తుంటారు, బట్ వీళ్ళు చాలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తారు. నాకు అది బాగా వర్కౌట్ అయింది. అండ్ సినిమా మొత్తానికి కూడా ఆ మర్డర్ కేసును సాల్వ్ చేయడానికి ఒక సినిమాని వాడుకుంటారు భయ్య. మమ్ముట్టి గారితో ఒక పెద్ద సినిమాని బ్యాక్ డ్రాప్ లో మొత్తం వాడుకుంటారు వీళ్ళు. అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. ఈవెన్ మమ్ముట్టి గారు షార్ట్ కూడా చూపిస్తారు, అది ఇంకా చాలా బాగుంది. అంటే ఆ సినిమాని యూజ్ చేసుకున్న విధానం ఏదైతే ఉందో స్టార్ట్ టు ఎండ్ చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా దాన్ని చాలా బాగా యూజ్ చేసుకుంటారు అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు అది బాగా నచ్చింది. అండ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి భయ్య. విజువల్ పరంగా కానీ టెక్నికల్ పరంగా కానీ సినిమా అయితే పేరు పెట్టడానికి లేదు. చాలా రిచ్నెస్ అయితే ఉంటుంది సినిమా మొత్తం కూడా. ప్రొడక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. నాకు ఇంకా బాగా వర్కౌట్ అయింది ఏంటంటే ఫస్ట్ 1 hour వీళ్ళు మెయింటైన్ చేసే సస్పెన్స్ ఉంటుంది, చాలా బాగా మెయింటైన్ చేస్తారు భయ్య. అసలు ఎందుకు ఆ మర్డర్ జరిగింది, అసలు ఎందుకు అన్న సస్పెన్స్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ మార్క్ అయితే మీకు ఆ 1 hour అలాగే ఉంటుంది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు ఆ సస్పెన్స్ అయితే. నాకు అదంతా బాగా వర్కౌట్ అయింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్ ఆఫ్ ది మూవీ ఫస్ట్ 1 hour మెయింటైన్ చేసిన సస్పెన్స్ సెకండ్ 1 hour ఉండదు భయ్య. మీకు అర్థమైపోద్ది. మీకు స్టార్ట్ అయిన 10 to 15 minutesకే ఎవరు మర్డర్ అయ్యారన్నది మీకు తెలిసిపోద్ది. తర్వాత ఎందుకు అన్న క్వశ్చనే మీకు నడుస్తుంది. ఆ ఎందుకు అన్న క్వశ్చన్ కూడా లాస్ట్ 1 hour ఆఫ్ ది మూవీలో మీకు అర్థమైపోద్ది భయ్య. వీళ్ళు ఏం ట్విస్టులు రాసుకున్నారు అన్నది మీకు ప్రెడిక్ట్ చేయొచ్చు, ఈజీగా తెలిసిపోద్ది అనమాట. అంత సస్పెన్స్ అయితే ఉండదు ఇంక లాస్ట్ 1 hourలో. విలన్స్ ఎవరు, వాళ్ళు ఎందుకు ఎలా చేశారు అన్నది కూడా మీకు రివీల్ అయిపోద్ది. ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళు చేసే ప్రాసెస్ అంతా కూడా చూపిస్తూ ఉంటారు. ఆ పట్టుకోవడానికి చేసే ప్రాసెస్ చాలా స్లోగా ఉంటుంది. స్ట్రెచ్ చేశారన్న ఫీల్ అయితే వచ్చేసింది నాకు. ఆల్రెడీ మనకి 40 minutes ముందే ఆ ట్విస్టులు తెలిసిపోతాయి. అందువల్ల వీళ్ళు ట్విస్టులు రివీల్ చేసేసరికి మనకు సస్పెన్స్ అంటూ ఏం అనిపించదు, చాలా రొటీన్ అనిపిస్తుంది. ఆ ట్విస్టులు తెలిసిపోయిన తర్వాత వాళ్ళని పట్టుకోవడానికి చేసే ప్రాసెస్ కూడా ఇంకా స్ట్రెచ్ చేస్తారు, అది ఇంకా చిరాకు వచ్చింది. దానివల్ల నాకు అంతగా మూవీ వర్కౌట్ అవ్వలేదు. అండ్ అంత మర్డర్ కేసుని వీళ్ళ మూవీ అంతా బిల్డ్ చేసి లాస్ట్లో ఇందుకోసం చంపారు అని తెలిసిన తర్వాత మీరు ఏంటి దేనికేనా అన్న ఫీల్ అయితే వస్తుంది, డౌట్ లేదు. ఎందుకంటే అంత సూపర్గా అయితే రాసుకోలేదు అనిపించింది నాకు. ఆ లాస్ట్ రైటింగ్స్ అన్నవి ఇంకా స్ట్రాంగ్గా రాసుకుని ఉంటే బాగున్ను. అండ్ సీన్స్ కూడా మంచి సస్పెన్స్ మెయింటైన్ చేసి అండ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా ఇంకా మంచిగా రాసుకుని ఉంటే బాగుంది అనిపించింది భయ్య. ఎందుకంటే ఎక్కువ ఆ మూవీని బేస్ చేసుకుని దాని నుంచే క్లూస్ తీసుకొస్తూ ఉంటారు మమ్ముట్టి గారి మూవీ నుంచి. దాని నుంచి ఎక్కువ ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంటుంది. బట్ అదంతా కూడా 1-sided అయిపోద్ది. హీరోకి ఈజీగా కన్వీనియంట్గా వర్కౌట్ అయిపోతుంది అన్న ఫీల్ ఉంటుంది తప్ప ఏదో కష్టపడుతున్నాడు అన్న ఫీల్ అయితే ఉండదు భయ్య. నాకు అందుకే మూవీ ఓకేష్ అనిపించింది. ఓకే, మీరు చూద్దాం అనుకుంటే సోనీ లివ్లో ఉంది, చూడండి. ఫ్యామిలీ వాచబుల్నే, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఎక్కువ థ్రిల్లర్స్ చూడలేదు, లైట్గా చూస్తాం అనుకుంటే చూడండి భయ్య, ఖచ్చితంగా మీకు నచ్చుద్ది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం యావరేజ్ అనిపిస్తుంది. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బాయ్.